నీకు శివుడు ఏం చెప్పాడు? నన్ను నువ్వు పూజించడానికి నీకు ఎలాంటి మధ్యవర్తి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు శివుణ్ణి పూజించాలంటే నీకు మధ్యవర్తులు అనేది అవసరం లేదు. అది నీ మనసులో కలగాలి, నీ మనసు నుంచి రావాలి, నీ అంతరాత్మ శివుని పలకాలి. ఒకటేంటంటే నువ్వు ప్రేమగా పిలిస్తే పలుకుతాను, మనస్ఫూర్తిగా పిలిస్తే వస్తాను అని అంటాడు శంకరుడు. శంకరునికి ఎలా అంటే నువ్వు ఎవరో చెప్తే పూజించడం కాదు, నీ మనసులో రావాలి, నీ మనసు నింపుకొని నీ మనసులోని అంతరాత్మ శివుని పలకాలి. అలా పిలిస్తే శంకరుడు ఖచ్చితంగా పలుకుతాడు. శంకరుడు కూడా అదే చెప్తాడు, నీకు నన్ను పూజించాలంటే నీకు ఎలాంటి మధ్యవర్తి అవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమగా పిలువు, వస్తాను. మనస్ఫూర్తిగా స్మరించు, కనబడతాను. మనస్ఫూర్తిగా నీ కష్టాలు చెప్పుకో, నేను తీరుస్తాను. నేను నీ బాధలు తీర్చకొట్టి ఇంక ఎవరి బాధలు తీరుస్తాను. నాకు నా భక్తులే ముఖ్యమంటాడు శంకరుడు. ఎందుకంటే శంకరుడు అంత గొప్ప మహానీయుడు. ఆయన గురించి మనం ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువే. ఎందుకంటే అంత మహానుభావం గురించి మనం ఏం చెప్పాలనుకున్నా అది మన అదృష్టవంతంగా భావించాలి. ఎందుకంటే అంత గొప్ప మహానీయుడు శంకరుడు. హర హర మహాదేవ శంభో శంకర.